వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే పులివెందుల ఎమ్మెల్యే కూడా కర్మగాలి ఆయనే. మొన్నే ప్రజలు స్పష్టంగా 2 జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా, కనీసం అప్పుడైనా బుద్ధి వస్తుందామన్న ఉద్దేశంతో డిపాజిట్లు రాకుండా ఓడించిన సంగతి చూసాం. అయినా బుద్ధి మార్చుకోకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, కనీసం తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలని ప్రస్తావించకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకుని దాక్కుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల ప్రాంత ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మేము కష్టపడి గెలిపించుకుంటే, మేము ఓట్లేసి గెలిపించుకుంటే మా సమస్యలు పట్టించుకోకుండా, అసెంబ్లీలో ప్రస్తావించి మా నియోజకవర్గానికి న్యాయం చేయకుండా, పనులు చేయకుండా తప్పించినటువంటి గత వారం రోజుల నుంచి ఆ ప్రజలు ఎలా జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజల సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించలేకపోవడానికి కారణాలేంటి? పులివెందులు వెళ్ళి కూడా ఆ ప్రజల్ని కలవలేకపోవడానికి కారణాలేంటి? విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా ఎత్తలేక అసెంబ్లీకి రాకుండా తప్పిస్తారని ఎట్లా చూస్తారు? అలాగే పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు? పులివెందుల పంచాయతీ నిజంగా పులివెందుల పంచాయతీ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో ఈ మనిషిని ఎన్నుకుంటే ఏముండిద్ది ఇంకా పులివెందుల పంచాయతీ అంటే అన్ని నరుక్కోటాలి. సొంత బాబాయిని ఏ విధంగా గొడ్డలతో నరికేసి గుండెపోటు అని చెప్పారు, గొడ్డల పోటుని, అలా ఉండిద్ది అనమాట. మరి ఈ రోజున పులివెందుల ప్రజల పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అందరూ పులివెందుల పులి అంటారు. ఈ పులి గాండ్రిచ్చిద్దంటే ఏంద్రా గురక పెడుతుంది అనుకుంటున్నారు. గురకెందుకు పెడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అది పులి కాదు మచ్చల పిల్లి అని చెప్పి ఆ ప్రజలు అంటున్నారు. ఇప్పుడే అర్థమైంది పాపం. మా కర్మ గాలి బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాము, పొరపాటు అయిపోయిందిరా భగవంతుడా, ఇంక ఇట్లాంటి ఎన్నిక అనేది జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం జరగదు అనేది ప్రజలు ఇంకా కన్ఫర్మ్ చేసేసారు. ఎందుకంటే మన జడ్పీటీసీలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది. అంటే గురకబెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పాపం, కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోయిద్దని. అంటే కళ్ళు మూసుకోవటం తప్పించి నువ్వు ఇంకేం చేయలేవని చెప్పేసావన్నమాట. అన్నీ ఇంకా అసెంబ్లీకి వెళ్ళను, ప్రజల గురించి మాట్లాడను. ఈ రోజున రైతులు ప్రతిసారి అంబటి రాంబాబు, రోజా, శ్యామల, ఇంకా ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ, మరి వీళ్ళందరూ కలిసి వచ్చి ప్రతిసారి రైతులకు ఏదో అయిపోతుంది, రాష్ట్ర ప్రజలకు ఇంకేదో అయిపోతుంది, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోతే అసలు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి అన్నట్టు మాట్లాడతారు. ఈ రోజున రాష్ట్ర పరిస్థితి చాలా బాగుంది, ప్రజలందరూ బాగున్నారు. కానీ పులివెందుల పరిస్థితి ప్లస్ దాంతోపాటు ఉన్న ఇంకో 10 నియోజకవర్గాల పరిస్థితి. ఎందుకంటే ఈ 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. మరి ప్రజలనేమో గాలికి వదిలేశారు, ప్రజల సమస్యలను పట్టించుకోరు. ఈ రోజున పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడో చెప్పారు, నువ్వు అడ్డంగా పడుకున్నా కూడా నీళ్లు తెప్పిస్తాను, నీ పులివెందులకు కూడా నీళ్ళు వస్తాయని. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇంకా అసలు మా పని అయిపోయింది అని చెప్పటానికి ఇదొక నిదర్శనం అన్నమాట. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అనటం తప్పించి పులివెందుల ప్రజలు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఒకసారి అక్కడ సమావేశాలు పెట్టుకొని ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం అనేది లేకుండా తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ మీటింగ్ పెట్టాడు. అంటే ఏ విధంగా ఆలోచించాలండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఇంకా ఈయన పార్టీకి ఒక అధినేత, ఆ పార్టీ నాయకుడు, ఈయన కింద మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ ఈయన ఎంపీ చేస్తారంట. ఏం చేయటానికి? నెత్తినేసి కొట్టుకోవడానికా? ఎంపీ గెలిచే అవకాశం లేదుగా. అక్కడ 7, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి 7 గెలిచారు ఉమ్మడి కడప జిల్లాలో ఎమ్మెల్యేలుగా. ఈయనట గెలుస్తాడు? అందులో మొన్నగా 2 ఓడిపోయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలియదండి. అనేస్తే అయిపోయా, జగన్మోహన్ రెడ్డి తృప్తి కోసం అన్న అనాలి. ఆయనకు అసలే పొగడ్తలు, ఆయన మీద కవితలు ఇవన్నీ ఇష్టం కదా, శాలువాలు కప్పాలి. ఆ పొగడ్తలను దృష్టిలో పెట్టుకుని నిజంగానే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి వస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగానే మచ్చల పులి అనుకోవచ్చు ఖచ్చితంగా. అంటే ఈయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, అసెంబ్లీలో రావటానికి అతనికి మొహం జల్లదు, బురకాలు వేసుకొని రమ్మన్నా రావట్లేదు, పరదాలు కట్టుకొని రమ్మన్నా రావట్లేదు, అసెంబ్లీకి రాడు, పులివెందుల ప్రజలను కలవడు, ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. అందుకని చెప్పి ఏ వంక లేక కోర్టుకు వెళ్ళి నన్ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి మహాప్రభు అని బతిమాలుకుంటున్నాడు కోర్టుని. చేయాల్సింది ప్రజలు, తీర్పిచ్చింది స్పష్టంగా ప్రజలు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావంటూ, ఎమ్మెల్యేగా కూడా నీకు కర్మకాల అర్హత ఇచ్చామని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు.
వీళ్ళ పార్టీ వాళ్ళేనండి, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. ఒక్కసారి వీడియో వేసుకొని చూడు బాబు, 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలో ఏం జరిగిందో, మనం మాట్లాడిన మాటలు, యూస్ చేసిన ఆ బ్యాడ్ వర్డ్స్ అన్నీ కూడా. అవతల ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఏ విధంగా మాట్లాడేటప్పుడు 23 ఉన్న వాళ్ళేంటి, మరి అటు నుంచి 4 వేసుకుంటే మిగతా 18 ఏమో ఉంటారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతాడు? అంటే ఆనాడు కొవ్వెక్కి పొగరెక్కి కన్నుమిని కానగాక ఏదో మాట్లాడాడు, నోటికి వచ్చినట్టు అహంకారంతో అహంభావంతో. ఇవాళ ఆ కొవ్వంతా కరిగిపోయింది, అహమంతా దిగిపోయింది. ఏ జైలు ఎప్పుడు రమ్మంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు, ఏ సిట్ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ వణుకు మొదలయ్యి మళ్ళీ ఇలా మొదలుపెట్టాడు అనమాట. అంటే ఎంతసేపటికి అంటే ఆకాశం మీద ఉమ్మితి తిరిగి మనమొహానే పడిద్దన్న సంగతి ఇప్పుడు అర్థమవుతున్నట్లుంది జగన్మోహన్ రెడ్డికి. ఇదంతా ఒకటైతే పులివెందుల ప్రజలు తిరస్కరించి అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, అసలు దేనికి పనికిరావనే పరిస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దిగజారిపోయిందనేది మాత్రం కన్ఫామ్. ఆకాశం మీద ఉమ్మితే మొహానే పడుతున్నాను చందాన. పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చేదరించుకుని నువ్వు అనర్హుడివి, నువ్వు మాకు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు, రాజీనామా చేసి ఎలాంక పారిపో అంటూ ఆ ప్రజలు అంటున్నారని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.